ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఆరోగ్యవంతంగా ఈ పుదీనా పీస్ పులావ్ తినాలంటే గనక ఆ రెసిపీ ఎలా ఉండాలో చెప్తారా? పలావులు అంటే నూనెలు పోస్తారు, కలుపుకుంటుంటేనే చేతులు కారతా ఉంటుంది, అట్లా అవుతుంది గిన్నె నిండా. కానీ అసలు నూనె లేకుండా పలావులు అంటే బాగుంటాయా బాగోని డౌట్ అందరికి. మన పద్ధతిలో మేగడ వేసి బియ్యాన్ని ఉడికించడానికి మనం కొబ్బరి పాలు పోస్తుంటాం, టమోటా గ్రేవీలు పోస్తుంటాం, పాలక గ్రేవీలు ఇట్లాంటివి పోస్తుంటాం. ఇన్ని వేసి మంచి ఇప్పుడు పుదీనా ఉందనుకోండి, అలాంటిది ఎక్కువ వాడతాం. అప్పుడు గ్రీన్ పీస్ అంటే ఎంత టేస్ట్ వస్తాయో. ఇలాంటి కాంబినేషన్ వల్ల ఆయిల్ లేకపోయినా పలావులు మీరు తినే పలావుల కంటే ఇంకెక్కువ తినే విధంగా బాగుంటాయి. మరి అది ఎలా వండుకుంటే టేస్ట్ వస్తున్నప్పుడు చూద్దాం. పీస్ పుదీనా పలావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన ముడి బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిర్చి చీలికలు 3-4, దాల్చిన చెక్క 1, లవంగాలు 4, బిర్యానీ ఆకులు 2, మేగడ 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, సాహీజీర 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను. పీస్ పుదీనా పలావ్ తయారు చేసే విధానంలో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న పుదీనాలో సగ భాగాన్ని మిక్సీలో వేసి కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఇక పలావ్ తయారు చేసుకోవడానికి పాత్రను పొయ్యి మీద పెట్టిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మేగడ వేసేసి మేగడ కొద్దిగా కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, సాహీజీర, పచ్చిమిరపకాయ చీలికలు, అల్లము తురుము ఇవన్నీ మేగడలో దోరగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చి బఠానీ గింజల్ని తాలింపులో వేసి వాటిని కూడా తాలింపులో మగ్గనివ్వాలి. అలాగే మనం సగం పుదీనా పేస్ట్ చేయగా మిగిలిన సగం పుదీనాని ఈ తాలింపులో వేసి పుదీనాతో బఠానీలు కూడా మగ్గనిస్తే కమ్మగా ఉంటాయి అన్నమాట. ఆ మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి మగ్గనివ్వాలి. పచ్చి బఠానీలు తేలిగ్గా మగ్గుతాయి. ఆ తాలింపు సువాసన బఠానీలు పడితే బాగుంటుంది కాబట్టి ఒక 4-5 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత అందులో మనం పలావ్ తయారు చేయడానికి ముడి బియ్యాన్ని తీసుకున్నాం. వాటిని కడిగేసి ఈ తాలింపులో బాసుమతి ముడి బియ్యాన్ని వేసాం. బియ్యానికి రెట్టింపు నీళ్లు పోసి ఎవరైనా పలావ్ చేసుకుంటారు. మనం ఇక్కడ నీళ్ల బదులుగా కప్పు ముడి బియ్యానికి 2 కప్పులు కొబ్బరి పాలు పోసాం. ఇక నీళ్లు పోయాల్సిన పని లేకుండా. అలాగే ఈ కొబ్బరి పాలల్లో పుదీనా పేస్ట్ ను కూడా వేసేస్తాం. ఇక మూత పెట్టేసి బాస్మతి ముడి బియ్యాన్ని కొబ్బరి పాలల్లో ఉడకనివ్వాలి. అంటే మామూలుగా నూనె వేస్తేనే జిగురు జిగురుగా కమ్మగా ఉంటుంది పలావ్ ఎప్పుడు కూడా. మరి ఇట్లా ఆరోగ్యకరమైన రుచి కొరకు కొబ్బరి పాలతో బాసుమతి ముడి బియ్యంతో చేసుకుంటే చాలా మంచిది. మనం బాసుమతి బియ్యం ఉపయోగించేటప్పుడు పాలిష్ పట్టిన బాసుమతి వాడకుండా అన్పాలిష్డ్ బాసుమతి వాడితే చప్పదనం లేకుండా, ఉప్పు లేనప్పుడు కూడా ఇబ్బంది లేకుండా టేస్ట్ గా పలావ్ ఉండటానికి అవకాశం ఉంటుంది. మామూలుగా పలావులు పోసేటప్పుడు అందరూ 2 కప్పులు నీళ్లు పోస్తారు 1 కప్పు బియ్యానికి. మనం నీళ్లు కాకుండా ఇట్లాంటివి పోసినందుకు మనకి స్పెషల్ టేస్ట్ రావడానికి, ఉప్పు లేకపోయినా మంచి ఎంజాయ్ చేయడానికి బాగుండటానికి రీజన్ అదనమాట. చూసారు కదండి, డాక్టర్ గారు చూపించిన విధానంలో గనక ఈ పీస్ పులావ్ రెసిపీని మనం ప్రయత్నిస్తే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి ఈసారి ఏదైనా స్పెషల్ అకేషన్ కి పలావ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మీద పడిన నిందని తొలగించుకోవడానికే ఈ టైంలో ఆఫీస్కి రావాల్సి వచ్చింది సార్. ఆ విషయం గురించి అప్పుడే వదిలేసాం కదా. ఈ టైంలో ఇలా ఆఫీస్కి వచ్చి నీకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందులో నువ్వు నా ఆఫీస్కి వచ్చావు. ఆ విషయం మీరు వదిలేసినంత సులభంగా నేను వదిలేయలేకపోయాను సార్. ఎందుకంటే నాది మోసం చేసే మనసు కాదు సార్. ప్రాణం పోయినా నమ్మిన వాళ్ళని మోసం చెయ్యను సార్. ఆ దొంగ ఎవరో ఇప్పుడే తెలిసింది. రేణుక, ఇదంతా నీ పనా? ఛే, ఏదో పని చేసింది కాకుండా రూపు మీద నిందలేసావా? నిన్నిప్పుడే సస్పెండ్ చేస్తున్నాను. అలా అనకు రాజు, ఏదో పొరపాటును చేసేసినాను.
ఎవరు చేసిన పొరపాటు వల్ల వాళ్లే సఫర్ అయితే క్షమించి వదిలేయచ్చు. కానీ ఒకరు చేసిన పొరపాటు వల్ల పక్కన వాళ్లకు కూడా ఎఫెక్ట్ అయితే అలాంటి వాళ్ల వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఆఫీస్కి వచ్చినప్పుడే నా డౌట్ సగం క్లియర్ అయిపోయింది. నీకెన్నిసార్లు చెప్పాను రూపా, నా కొడుకుతో మాట్లాడొద్దని, నా కొడుకుని కలవకూడదని. ఇంత రాత్రి సమయంలో ఆఫీస్కి రప్పించుకున్నావంటే నువ్వెంత బరి తెగించావో అర్థమవుతుంది. అమ్మా, ఇందులో రూపమ్మ గారు తప్పేం లేదు. సార్వాడు మీరైనా చెప్పండి సార్వాడు. ఓహో, ఈ రూపకి రాయిబారిలాగా నువ్వు కూడా ఉన్నావా? నీలాంటి దానికి మాటలతో చెప్పకూడదే. ఏటా నాయనా, దీనికోసం నువ్వు నాసేయి పట్టుకున్నావా? అమ్మా, నువ్వు చేయెత్తంత పని రూపాయి ఏం చేయలేదమ్మా. ఒకసారి ఈ వీడియో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు గాజుల పరిస్థితి ఏంటి? దీని సీమంతం పరిస్థితి ఏంటి? ముందు అది చెప్పు. అసలు సీమంతం చెయ్యాలా ఆపాలా? ఏది ఆపాల్సిన అవసరం లేదత్తయ్యా. ఆ గాజులు సెంటిమెంటు అవి లేకుండా సీమంతం చేయలేమని అత్తయ్య గారు చెప్తుంటే ఏది ఆపాల్సిన అవసరం లేదని నువ్వెలా చెప్తున్నావే? గాజులు ఎక్కడున్నాయో నీకు తెలుసా? ఎవరు తీసుకెళ్లిపోయారో తెలుసా? దొంగతనం చేసిన వాళ్ళు గాజులు ఎక్కడ దాచారనేది నీకు తెలుసా? వచ్చినవాడు దొంగ అయితే బంగారం ఎత్తుకుపోయి అమ్ముకుంటాడు గాని దాచుకుంటాడా లోకేశ్వరి? ఒకవేళ తనకు తెలిసేమోరా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నాకు తెలియడం ఏంటి? ఆ దొంగతనం చేసినవాడు గాజులు అమ్ముకోకుండా దాచుకుంటాడు అని నీకు తెలిసినట్టు మాట్లాడుతుంటేను నీ వల్లే జరిగిందని అందరూ నిన్ను తిడుతుంటే అదేదో ఫ్లోలో అన్న మాటని పట్టుకుని టాపిక్ డైవర్ట్ చేద్దామనుకుంటున్నావా? ఈ గుండమ్మ దగ్గర డైవర్షన్లు ఉండవత్తయ్యా. ఏదైనా స్ట్రైటే. పాపం సీమంతం ఎక్కడ ఆగిపోతుందో అని నా చెల్లెలు ఫీల్ అయిపోయి తెగ కన్నీళ్లు కార్చేస్తుంది. లోకేశ్వరి, కన్నీళ్లు చాలా విలువైనవి. అనవసరంగా వాటిని వేస్ట్ చేయకు. అనుకున్న సమయానికి నీకు సీమంతం జరుగుతుంది. అత్తయ్య గారు చేయించిన గాజులతోనే. బాబీ, ఇంట్లో జరుగుతున్న పనులేవి ఆగడానికి వీల్లేదు. వెళ్తున్నాను, గాజులు తీసుకునే వస్తాను.
ఏమండి మీరు కూడా రండి. విన్నారుగా, గుండమ్మ చెప్పిందంటే అది జరిగి తీరుతుంది. అమ్మా లోకి, నీ సీమంతం ఆగిపోతుందని నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. ఈ సీమంతం జరిగితే ఫీల్ అవుతాను, కానీ ఆగితే నేనెందుకు ఫీల్ అవుతాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వకీల్ సాబ్, ఈ కిరీటానికున్న రాయి ఎరుపు రంగులో ఉంది, కానీ ఈ ఫోటోలో కిరీటంకున్న రాయి పచ్చ రంగులో ఉంది. చూడండి. ఇక్కడ, ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ, ఇదిగో ఇక్కడ. అవునమ్మా, అది మారిపోయింది. నువ్వు చెప్పింది కరెక్టే పున్నమి. అవును వకీల్ సాబ్, అసలైన కిరీటాన్ని దొంగలించి ఆ కిరీటం స్థానంలో డూప్లికేట్ కిరీటాన్ని చేయించి ఇక్కడ పెట్టారు. ఆ డూప్లికేట్ కిరీటం నారాయణమ్మ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అంటే కావాలని ఎవరో నారాయణమ్మని దొంగని చేయడానికే ఇదంతా చేశారో? ఎవరు చేసుంటారో? అవునత్తయ్య గారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుందాం. అగ్నిదేవ్, వాళ్ళెవరో కనుక్కో. కనుక్కుంటాను. శభాష్ పున్నమి, ఈ విషయాన్ని నువ్వు కనిపెట్టావు కాబట్టి సరిపోయింది. లేకుంటే పరువు పోయేది, దాంతో పాటు నా ప్రాణం కూడా పోయేది. అయినా ఇప్పుడు మాట్లాడండి. ఇందాకేదో అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. అనవసరంగా పున్నమిని నారాయణమ్మని అనుమానించారు కదా. ఇప్పుడెందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? అమ్మా పున్నమి, నిన్ను ఏ ముహూర్తాన దత్తత తీసుకున్నామో తెలియదు కానీ నువ్వు నిజమైన ఈ ఇంటి వారసురాలు చేయాల్సిన మేలు చేస్తున్నావు. ఈ రోజు నుంచి ఎవరు ఎన్నన్నా ఏమన్నా సరే నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకూడదు. వెళ్ళనని నాకు మాట ఇవ్వు. ఇవ్వు తల్లి. నానమ్మా, కిరీటం విషయంలో మోసం జరిగిందని మాత్రమే తెలిసింది. రేపు ఉదయం కలెక్టర్ గారు వచ్చేలోపు ఈ మోసం ఎవరు చేశారో, అసలైన కిరీటం ఎక్కడుంది అని కనుక్కోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చెల్లి ఘట్టము నేను ఇంటి కోడలవుతుంది, ఇది ఫిక్స్. ఎలా చేస్తావు వదినా? వాళ్ళకి మనకి ఉన్న డీల్ మర్చిపోయావా? ఈ ల్యాండ్ లేకుండా వాళ్ళెందుకు పెళ్లి చేసుకుంటారు? చేపించే బాధ్యత నాది అని చెప్పాను కదా నిషిక. ఎలా చెయ్యాలన్నది కూడా నేనే చూసుకుంటాను.
అమ్మి కౌశికి, నాకెందుకో భయంగా ఉండదు. నా మాటిని వీళ్లతో కాకపోతే వేరే వాళ్లతో మాట్లాడుకుందాము. పోనీ వేరే భూమైనా అమ్ముకుందాము. ఇదిగోబ్బా, నువ్వు కూడా గమ్మున ఉండవింది. కౌశికి నువ్వైనా చెప్పచ్చుగా. ఒకరితో చెప్పించుకునే పరిస్థితుల్లో కౌశికి లేదు వైజయంతి. మాధురి పెళ్లి జరిపిస్తాను అన్నదంటే జరిపించి తీరుతుంది. అయినా నా కూతురు కష్టాన్ని మన ఇంటి వరకు రానివ్వదని నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా కౌశికి, నువ్వు సైన్ చేయి. ఈ ల్యాండ్ లేకుంటే పెళ్లి జరగదు. నాకు కావాల్సింది అదే. ల్యాండ్ అమ్మితే డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు సీఈఓ పోస్ట్ పోతుంది. నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఇప్పుడు ఎలా? 1 year అడ్వాన్స్ మేడం. 2 రోజులు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం మేడం. అలాగే అండి. వెళ్ళొస్తాం మేడం. మంచిది. వెళ్ళొస్తాం సార్. పద. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తా ఉండావమ్మి. నిన్ను నువ్వు కాపాడుకునేదానికి, నీ కుర్చీని కాపాడుకునేదానికి నీ చెల్లెలి భవిష్యత్తునే తాకట్టు పెడతా ఉండావు. అత్తయ్యగారు, మాధురి పెళ్లికి ఏ ఆటంకమూ రాదు. అంతా మేం చూసుకుంటాం. మీరు సంతోషంగా ఎంగేజ్మెంట్ పనులు మొదలు పెట్టండి. అన్ని తూర్లు కాలం మనకు అనుకూలంగానే ఉండదమ్మీ. మీరు ఏ నమ్మకంతో ఇట్టా మాట్లాడుతుండారో నాకు తెలియదు గాని, మాధురి పెళ్లికి ఏ ఆటంకం వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. ముందే చెప్తా ఉండా. మీ పిన్ని మాటలేం పట్టించుకో కౌశికి. నేను నచ్చ చెప్తాను. నేను మీకు మాటిస్తున్నాను బాబాయ్. మాధురి ఎంగేజ్మెంట్కి ఏ ప్రాబ్లం రానివ్వను. నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు కౌశికి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకున్న ఆలోచన ఈ ఇంటి మంచి అని నాకు తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కథలో నీతేంటి? ఎప్పుడైనా ఆవేశాన్ని కాకుండా బుద్ధిని ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడాలని అర్థమైంది. గుడ్. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సంగతి చెప్తాను, విను. ఇది నీలాంటి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఏంటి పిన్ని? ఈ మధ్య చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు బాగా తిరుగుతున్నాయి అని టీవీల్లో, పేపర్లో వస్తుంది కదా. అవును పిన్ని. వీధి చివరన, స్కూల్స్ దగ్గర అలాంటి వాళ్ళు కాపు కాచుకుని ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు అలాంటి వాళ్ళెవరైనా నిన్ను పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారనుకో, అప్పుడు నువ్వు భయపడకూడదు, కంగారు పడకూడదు. చాలా సమయస్ఫూర్తితో ఆలోచించాలి. అక్కడ అందుబాటులో ఏవైనా వస్తువులుంటే వాటితో మనం తప్పించుకోగలమా లేదా అని ఆలోచించాలి. మట్టుందనుకో, కళ్ళల్లో కొట్టి పారిపోవాలి. అలాగే కారం లాంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకో, వాటినైనా బంధించిన వాళ్ళ కళ్ళల్లో కొట్టాలి. వాళ్ళు తేరుకోవడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో తప్పించుకోవాలి. ఇది చెప్పడానికే ముందు నీకు తెనాలి రామకృష్ణుడి కథ చెప్పాను. అపాయంలో ఉన్నప్పుడు చాకచక్యంతో ఉండడం చాలా అవసరం. సరేనా? సరే పిన్ని. నీకలాంటి ప్రమాదం ఎప్పుడూ రాదు. ఒకవేళ ఎప్పుడైనా వస్తే అందుబాటులో ఉన్న వాటినే ఆయుధాలుగా మార్చుకోవాలి. ఓకేనా? ఎప్పుడూ ఇలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటావు. థ్యాంక్స్ పిన్ని. సరే, ఇక వెళ్ళి తిందామా? పద.
చెప్పిన మాటలు నాకు స్కూల్ దగ్గర గుర్తుకు రాలేదు. వచ్చుంటే రౌడీ అంకుల్ మాటలు నమ్మి కారు ఎక్కుండేదాన్ని కాదు. ఇదిగో నువ్వు అడిగినట్టే బిర్యానీ తీసుకొచ్చాను. ఏంటలా చూస్తున్నావు? కడుపు నిండా తిను. మసాలా ఎక్కువ తినకూడదమ్మా, కడుపులో మంట పుడుతుంది. కారంగా ఉంటుందా? చాలా కారంగా ఉంటుంది. మంట 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 మంట. మా దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇలా చేసావా? ఒరే మల్లేష్, తొందరగా రారా. ఏమైంది? రే, ఆ పిల్ల బిర్యానీ మసాలాని కంట్లో కొట్టి పారిపోయిందిరా. మనం అనుకున్నంత అమ్మాయికురాలు కాదు, చాలా ముదురులో ఉంది. బయటకు పోయింది, పట్టుకోరా. బయటికి రాలేదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా, నీకేమైనా కథ అర్థమైందా? అసలు ఇంత టెన్షన్లో మిస్సమ్మ పిల్లలకు ఈ కథ ఎందుకు చెప్తున్నట్టు? ఎందువలనంటే ఇది తన కథ కాబట్టి, తన కథకు తనే ముగింపు రాసుకునవలనని యోచించుచున్నది కాబట్టి. ఆ బాలిక పంతము, ఈ బాలిక ప్రేమ, రెంటిలో ఏది గెలవనుందో వీక్షించవలను. ఈ స్వామికి కూడా ఏం అర్థమైనట్లేదు, అందుకే ఏమీ చెప్పడం లేదు. మీరెవ్వరూ టెన్షన్ పడకండి, ఆ పెళ్లి జరగదు. అదేంటి మిస్సమ్మ, అక్కడ పెళ్లి పీటల దాకా వస్తే ఇప్పుడు జరగదు అంటున్నావు? వేద మంత్రాలు చదవలేదు, పెళ్లి భజంత్రీలు మోగలేదు, ప్రమాణాలు చేసుకోలేదు, తాళి కట్టలేదు, ఇంకా 7 అడుగులు కూడా వేయలేదు కదా రాథోడ్. పెళ్లి పీటల వరకు వెళ్తే పెళ్లి జరిగినట్టు కాదు రాథోడ్. తాళి కడితేనే పెళ్లి జరిగినట్టు. ఆ తాళి మనోహరి మెడలో పడదు. ప్రామిస్ చేయి. ఎన్ని జన్మలెత్తినా మనోహరిని ఇంటి కోడలిగా ఇంట్లో అడుగు పట్టనివ్వను, మీ జోలికి రానివ్వను. ఇది మీ అమ్మ మీకిస్తున్న మాట. బాలిక అమ్మనా? అవును మిస్ అమ్మా, నువ్వు మా అమ్మ అంటావేంటి? జన్మనిస్తేనే అమ్మ నవ్వాలా? ప్రేమని పంచితే అమ్మ నవ్వలేనా? అందుకే అలా అన్నాను. అసలు ఈ పెళ్లిని ఇప్పుడు ఎలా ఆపబోతున్నావు మిస్సమ్మా? చెప్పడం దేనికి? అందరూ తయారై రండి, మనం మండపానికి వెళ్ళాలి. సరే మిస్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్యాణ ఘడియల దగ్గర పడే కొద్దీ నా మనసులో ఎందుకో భయం, ఏదో ఆందోళన, ఏదో జరగబోతుందని నాకు భయం ఎక్కువ అవుతుంది గౌరా. గంట ముందు వరకు అంతా కరెక్ట్గానే ఉందనిపిస్తున్నా మనసు మాత్రం ఎందుకో కీడు శంకిస్తుంది. ఎన్నాళ్ల నుంచో కన్న కల కదా కళ్ళ ముందుకు వస్తుంటే అది ఎప్పుడూ కలగానే మిగిలిపోతుందేమోనని మనసు భయం అంతే. నీకే భయము అవసరం లేదు. నిశ్చంతగా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో. నీ పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. నేను ఆపుతా. ఆపాలి గుప్తా గారు, ఆపాలి. ఆయనతో మనోహర్ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. ఆపి తీరుతా. ఈ రేఖను నీవు దాటి వెళ్ళినచో ఆపగలవు, కాని ఆ రేఖను దాటు శక్తి నీకు లేదు. గుప్తా గారు మీరే ఏదైనా చేసి ఈ అడ్డు చేరిపోయారా? ఈ ఒక్కసారికి చేయండి ప్లీజ్, ప్లీజ్ గుప్తా గారు. ఏమి మాట్లాడుచుంటివి బాలిక? ఈ రేఖ ఇచ్చట ఉండుట దైవ నిర్ణయం. దైవ నిర్ణయమును ధిక్కరించమందువా? అది కాదు గుప్తా గారు. నీ మటుకు నీవు ఆ బాలిక శరీరమున ప్రవేశించి నీ పిల్ల పిచ్చుకల వద్దకు వెళ్లి ఈ పెళ్లి ఆపెదనని ప్రమాణము చేసేతివి. ఇప్పుడు ఆ బాలిక ఇరకాటమున పడినది. అయ్యో, ఇదేంటి? నేను ఇంట్లో ఉండాలి కదా, సడన్ గా ఎక్కడికో వచ్చానేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు ఇంట్లో పూజ ఏమైనా ఉందా వసు? లేదత్తయ్యా. బన్నీ అను, కిట్టు, మీ స్కూల్ ఆటో వచ్చింది, త్వరగా వెళ్ళండి. బాయ్ మమ్మీ. బాయ్ 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 పెద్దమ్మ. బాయ్ నానమ్మ. బాయ్ బన్నీ. బాయ్ పెద్దనాన్న. ఆ కవర్ ఏంటి అఖిల్? పట్టు శారీ అమ్మా, అభి అనే తీసుకుందామన్నాడు. సారీనా? ఎవరికి అఖిల్? తెలీదదునా. పూలు పళ్ళు స్వీట్లు పట్టు చీర, ఏంటిదంతా? ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? అభి, ఎందుకు భాస్కర్తో పూలు పళ్ళు స్వీట్లు, అఖిల్తో పట్టు చీర తెప్పించావు? ఈరోజు నందిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారమ్మా. వదినా, త్వరగా నందిని రెడీ చేయండి. నందినికి పెళ్లి చూపులా? ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి. బేబీ, ఈరోజు హాస్పిటల్కి వెళ్దామా? ఎందుకు? టెస్ట్లు స్కానింగ్లు చేయించాలి కదా. ఏం అవసరం లేదు. అవసరం లేదంటావేంటి? నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించవా?
ఇప్పుడు నేను నువ్వు ఆలోచించాల్సింది నా బిడ్డ గురించి కాదు, ఆ ఇంటిపై పగ తీర్చుకోవటం గురించి. నన్ను బాధ పెట్టిన వాళ్ళని బాధ పెట్టడం గురించి. ఆంటీ ఫోన్ చేస్తోంది. చెప్పండి ఆంటీ. నీకో విషయం చెప్పాలని చేశానే. అఖిల్ జాబ్కి వెళ్తున్నాడా? లేదు, నందినికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అఖిల్తో చేస్తున్నారా? కాదే, వేరే ఎవరో పెళ్లి కొడుకును చూశారు. ఈ రోజే పెళ్లి చూపులు. దాని పెళ్లి వీలు చేయడం ఏంటి? ఎన్నాళ్ళు ఇంట్లో ఉండి అఖిలకి సేవలు చేసింది, దాని రుణం తీర్చుకోవాలని వీళ్లే దగ్గరుండి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఏదో ఈ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నట్టు అందరూ సంబరంగా ఉన్నారే, సంతోషంగా దాని పెళ్లి పనులు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అఖిల్ గాడు నందినిని పెళ్లి చేసుకోనందుకు నీకు సంతోషంగా ఉంది కదా? కాదు, నాకు వేరే ప్లాన్ ఉంది, అది తర్వాత చెప్తాను. ఇలాగే అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండండి. నీతో టచ్ లో ఉన్నానని వసు నా చంప పగలగొట్టిందే. వెయిట్ చేయండి ఆంటీ. వసు అక్కతో పాటు అక్కడున్న అందర్నీ చావు దెబ్బ కుట్టబోతున్నాను. ఉంటాను. ప్లాన్ ఏంటి బేబీ? ఆ నందిని పెళ్లి చూపులు చెడగొట్టడం. అవసరమా? దానివల్ల మనకేంటి లాభం? వాళ్ళు దాన్ని పెళ్లి చేసి సంతోషపడాలనుకుంటున్నారు కదా, ఆ సంతోషాన్ని వాళ్ళకి దక్కకుండా చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను. నా కోసమా? నా కోసం వచ్చే రోజులు, నాతో ఇలా ఎక్కడంటే అక్కడ కలిసి మాట్లాడే రోజులు పోయాయి శ్రీను. ఎలా పోతాయి? నా మనసులోంచి నువ్వు పోతే కదా ఆ రోజులు పోవడానికి. నీ జీవితంలోకి ఇంకొకరు వచ్చాక నేను నీ మనసులో ఉండడంలో అర్థం లేదు. చారు నా జీవితంలోకి రావాలని నేను కోరుకోలేదు అద్యా. మోసం చేసి ఇల్లు పొలాలు ఆక్రమించుకోవచ్చు, కానీ మనసుని ఆక్రమించుకోలేరు. నువ్వెన్ని చెప్పినా సమాజం అందుకు ఒప్పుకోదు. వాళ్ళ దృష్టిలో ఈరోజు చారు నీ భార్య. నిన్నటి వరకు నన్ను ప్రేమించావని, నాతో కలిసి తిరిగావని, ఇప్పుడు అలాగే తిరుగుతాను అంటే కుదరదు శ్రీను. సమాజాన్ని నేను పట్టించుకోను, కానీ ఈ సమాజం మనల్ని పట్టించుకుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడో అడవిలో లేము శ్రీను, జనం మధ్యనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు నా గురించి కాదు ఆలోచించాల్సింది, చారు గురించి. నా వల్ల కావడం లేదు అద్యా. శ్రీను, నీకింతకు ముందే చెప్పాను, గతంలోలా ఇప్పుడు ఉండడం కుదరదు అని. ఎందుకు అద్యా? ఎవ్వరూ నా బాధని పట్టించుకోరు. మోసం చేసి పెళ్లి చేసుకున్నా చారుతోనే ఉండాలి అంటారు. ఎలా ఉండాలి? మోసం చేసి నా జీవితంలోకి వచ్చిన తనని ఎలా నా మనిషి అనుకోవాలి? నన్ను వదిలే శ్రీను, అంతకు మించి నువ్వు చేయగలిగిందేమీ లేదు. నువ్వు దూరం అయ్యావని నేనింతగా బాధపడుతుంటే నీకు బాధగా లేదా ఆద్యా? ఇష్టమైనవన్నీ మనవి కావు, మనతో ఉండవు అని మా అమ్మ విషయంలోనే నాకు అర్థమైంది శ్రీను. నీ మీద ఉన్న ఇష్టమైన నాతో జీవితాంతం ఉంటుందని ఆశపడ్డాను. ఆ అదృష్టం లేదని అర్థమయ్యాక ఇంకా బాధపడ్డంలో అర్థం లేదని మనసు రాయి చేసుకున్నాను. అంటే నన్ను మర్చిపోయి నువ్వు ఆనందంగా ఉండగలవా? ఆనందంగా ఉండగలనో లేదో నాకు తెలియదు, కానీ ఉండటాన్ని అలవాటు చేసుకుంటున్నాను.
ఇష్టంగా దాచుకున్న జ్ఞాపకాలే ఆ ఇష్టం దూరమైనప్పుడు మనల్ని బాధ పెట్టే గాయాలవుతాయి. మనసులోని గాయాలు బాధ పెడుతుంటే ఆనందంగా ఎలా ఉండగలను? కాకపోతే ప్రాణాలతో ఉండగలనంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వద్దు శ్రీను, మనం ఇలా చాటుగా కలిసి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మనసు మారాలి, నీ ఆలోచనలు మారాలి. మారాలి మారాలి అంటుంటే ఎలా మారాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటి మనం మారాలి, లేదా ఎదుటి వాళ్లను మార్చుకునే అవకాశం ఇవ్వాలి. నువ్వు మారలేనప్పుడు చారుకి ఆ అవకాశం ఇవ్వు, తనే నిన్ను మార్చుకుంటుంది. అది నా వల్ల కాదాద్య. నేను మారలేను, మారే అవకాశం ఇవ్వలేను. నాకు నువ్వు కావాలి, నీతో బతుకు కావాలి, నిన్నటి సంతోషం కావాలి, రేపటి భవిష్యత్తు కావాలి. నా అంటే నువ్వు, నువ్వంటే నేను. నువ్వింకా మొన్నటిలాగే మాట్లాడుతున్నావు శ్రీను. మొన్నలా ఈరోజు లేదు శ్రీను, ఉండదు కూడా. మొన్న నువ్వు నేను ఒకటనుకున్నాం, ఈరోజు నువ్వు చారు ఒకటయ్యారు. కాలం చేసే మాయకి ఋతువులే మారిపోతుంటే జీవితాలు మారవా? ఆద్య, నువ్వెన్నైనా చెప్పు, చారుని నా భార్యగా నేను ఒప్పుకోను. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. అది జరగదు, దయచేసి వెళ్ళిపో. ఎవరైనా మనల్ని ఇలా చూసారంటే బాగోదు. నీ దగ్గరైనా నాకు మనశ్శాంతి దొరుకుతుందని చాలా ఆశగా వచ్చాను ఆద్య. శ్రీను, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావడం వలన ఇంకొన్ని సమస్యలు పెరుగుతాయి, కానీ మనశ్శాంతి దొరకదు. వెళ్ళు శ్రీను. చారు ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటుంది. నేను క్లాస్కి వెళ్ళాలి. ఆద్య, శ్రీను, ఇప్పుడు నేను నీకు పరాయిదాన్ని. పరాయి ఆడపిల్ల చేయి పట్టుకోవడం తప్పు. నీ విషయంలో నేనేం చేసినా నాకు తప్పు కాదు. నువ్వు నా హక్కు, నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను ఆద్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆర్యవర్ధన్ని డిస్టర్బ్ చెయ్యాలంటే ఆ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సరిపోతుంది. పొరపాటున పోలీసులు దొరికితే బొక్కలు ఎరక్కొడతారన్నా. అవసరమా? కిడ్నాప్ లాంటిదేరా, కానీ కిడ్నాప్ కాదు. తీసుకెళ్లి ఎక్కడైనా దూరంగా వదిలేసి వచ్చేద్దాం. మీరు వెళ్ళి ఆ పని చూడండి. అలాగేనా, పదండ్రా. అన్నయ్య ఒకసారి చూడు, ఎవరో బ్యాడ్ అంకుల్స్ లా ఉన్నారు.
అక్కి పద పారిపోదాం. పద కీటెళ్దాం. ఎక్కడికి వెళ్తారు పిల్లలు? వద్దు వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. ఎవరే నువ్వు? మమ్మల్ని కుడతావా? కొట్టడం కాదురా, చిత్త కొడతాను. రే నన్ను కొడతావేంట్రా? రే నన్ను కొడతావేంట్రా? దీని సంగతి ఇట్లా కాదు. రేయ్ ఆగండ్రా. పిల్లలు, అకి అబ్బాయి మీకేం కాలేదు కదా? ఎవరంటే మీరు? మీకు మా పేర్లు ఎలా తెలుసు? అది నేను మీ అమ్మ ఫ్రెండ్స్ మా, అందుకే మీ ఇద్దరు నాకు బాగా తెలుసు. అవునా? మీరు సూపర్ గా ఫైట్ చేశారా ఆంటీ? మమ్మల్ని బ్యాడ్ అంకుల్స్ నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. సరే, మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి మీ అమ్మ వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. అప్పుడు వాళ్ళ లాంటి వాళ్ళు మీ జోలికి రారు, సరేనా? సరే ఆంటీ. సరే, మీరు చెప్పినట్టు ఇక్కడే ఉంటాం. టీచర్ ఇంటికి వెళ్ళి వెంటనే సారీ చేంజ్ చేసుకొని రావాలి. సరే, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. ఫ్రెండ్ అంటే? ప్రియా అని నా కాలేజ్ ఫ్రెండ్. కలిసారా? కలిసాను. మీరు ఒక హిందూ, పేరుని బట్టి చూస్తే మీ ఫ్రెండ్ కూడా హిందూవే అనిపిస్తుంది. మరి తను కలవటానికైతే బుర్కా వేసుకుని ఎందుకు వెళ్ళారు? తను చాలా కాలం తర్వాత ఇండియా వచ్చింది. తనని ప్రాంక్ చేద్దామని బుర్కా వేసుకుని వెళ్ళాను. ప్రాంకా చేశారా మరి? చేశాను. సరే, అయితే ఒకసారి మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఇవ్వండి. కాల్ చేసి ఇవ్వండి. కమాన్. మీరు తప్పు చేయకపోతే ఫోన్ చేయడానికి భయం ఏంటి? భయం కాదు, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని. డే టైంలో ఎవరూ డిస్టర్బ్ అవరు, పైగా ఫ్రెండ్ ఫోన్ చేస్తే అస్సలు అవరు. పర్లేదు, చేయండి. ఫోన్ చేయండి. స్పీకర్ ఆన్ చేయండి. హలో, పల్లవి చెప్పవే. హలో, ఎక్కడున్నావు ప్రియా? ఎక్కడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నానే. నిన్న మనం ఎక్కడ కలిసాం? ఏంటి
మళ్ళీ ప్రాంక్ చేస్తున్నావా? చెప్పవే, ముందు చెప్పు. సరే, హోటల్ ప్యాలెట్ సైట్స్ లో కలిసాం. నిన్ను నేను ఎలా ప్రాంక్ చేశాను? అసలు ఏమైందే నీకు? ముందు అడిగిన దానికి చెప్పు. బుర్కా వేసుకొని వచ్చి మా ఆయన ఫస్ట్ వైఫ్ నని మమ్మల్ని ఆట పట్టించావు. సరేలేవే, ఉంటాను. సార్, నేను చెప్పాను కదా సార్, మేడం ఏ తప్పు చేయలేదని. మీ డౌట్ క్లియర్ అయిందో లేక ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. 1 minute. ఇంట్రోగేషన్కి ఎప్పుడు పిలిచినా వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చెల్లెలు ఏం తప్పు చేసిందనుకుంటున్నారు? ఇంకా ఏం చేయాలి? నా కొడుకు జీవితం నాశనం చేసింది. ఇదో గొడ్రాలయ్యుండి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసింది. షట్ అప్, షట్ అప్, షట్ అప్. నా చెల్లెల గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇప్పటి వరకు పెద్దవారని గౌరవించాను. ఏంటి మోసం చేసామా? ఏం చేసామండి? మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని మీ ఇంటికొచ్చి మేము అడిగామా? లేదా అన్ని దాచేసి నిశ్చితార్థం చేసుకున్నామా? లేదా పెళ్లి చేసుకున్నామా? ఏం మోసం చేశామండి? ఏం తప్పుందని నా చెల్లెల్ని అన్యాయంగా తిడుతున్నారు. మీ అబ్బాయి వచ్చి తన ప్రమేయం లేకుండానే తన మెడలో తాళి కట్టాడు, ఇంటికి తీసుకొచ్చాడు. తనకి ప్రాబ్లం ఉందని కూడా మీ అబ్బాయికి తెలుసు. అవునో కాదో అడగండి. తెలుసమ్మా, పాపమని అనిపించింది. కానీ మీ అమ్మగారికి మాత్రం మహాపాపంలా అనిపిస్తుంది. తెలిసిన మాకే ఇలా ఉంటే ఆ క్షోభ అనుభవించే తను జీవితాంతం ఇంకెంత నరకం అనుభవించిందో ఒక్కసారి గ్రహించరే. నా చెల్లెల్ని తప్పు పడితే మాత్రం నేను ఊరుకోను. మీకిదే ఫైనల్ వార్నింగ్, జాగ్రత్త. నువ్వెన్ని వార్నింగ్లైనా ఇచ్చుకో, ఈ క్షణం నుండి నీ చెల్లెళ్ళ కోడలు కాదు. మీకు కోడలు కాకపోవచ్చు, కానీ అశ్విన్ గారికి ఎప్పటికీ భార్యగానే ఉంటుంది. అది కూడా జరగదు. అదే మాట తన మెడలో తాళి కట్టిన మీ అబ్బాయిని చెప్పమనండి. చెప్తాడు. చెప్పలేనమ్మా. మన వంశానికి వారసులే ఉండర్రా. అవసరం లేదమ్మా. నాకు అవసరం. అవసరమైతే నీకు ఇంకొక పెళ్లి చేస్తా, కాదంటే చస్తా. నువ్వేమైనా చేసుకోమ్మా, నేను మరో పెళ్లి చేసుకోను, అపర్ణని వదులుకోను. అవునా? అయితే నా చావుని నీ కళ్ళారా నువ్వు చూడు. అమ్మా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. పూజలో కూర్చుంటాను. కోసం తీసుకో పెన్మిటే. కొరడా ఇదెందుకు? ఇవ్వండి. చూపించు పెన్మిటే. అబ్బో, అయ్యో బాబోయ్. బావగారండి, ఎందుకు అలా ఇన్ని కొట్టారు? కొరడా ఎందుకంటే చూపించానమ్మా. ఈ పూజ 3 రోజుల పాటు చేయాలి. కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. ఏంటి 3 రోజులు లేవకూడదా? మరి తిండి నిద్ర? కట్టు 3 దినాలు ఉపాసం, 3 దినాలు జాగారం చెయ్యాలి. మధ్యలో కుణుకుపాటు పడ్డావనుకో, ఈ కొడ తీసుకొని అయ్యో ఆపండి. ఆచారం పూజ అని చెప్పి నా కొడుకుని చెప్పేద్దాం అనుకుంటున్నారా? పూజ చేయకపోతే అర్ధాంతరంగా పోతాడంటున్నానమ్మా. మీరు చెప్పినట్టు 3 రోజులు తిండి నిద్ర మానేస్తే ఆటోమేటిక్ గా పోతాను. ఓలమ్మో మంచి చెప్తుంటే ఇట్ట అంటాడేంటి గుంటడు? ఓలమ్మోలమ్మో, మంచి కోసం పోతే నేను పోతా కదేటి? నా వల్ల కాదు, నేను ఈ పూజ చేయను. చూడు శంకరా, పెళ్లి చేసుకోవడం అంటే ఓపిగ్గా కూర్చొని మన గొయ్యి మనమే తవ్వుకోవడం అని మా పెద్ద చెప్పినాడు. నువ్వు చేసుకున్నావు కాబట్టి తప్పదయ్యా. ఈసారికి ఇలా లాగిచ్చు. ఏట్లప్పా, నువ్వేటి మాట్లాడవేటి? మీ ఆయన పటాసు, నీ మంగళ్యం మటాష్ అయిపోయినా పర్వాలేదా ఏంటి? ఏవండి, వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నారు కదా, నా మాట వినండి. 3 రోజులే కదా. ఏయ్, వాడు పోవడానికి ఈ 3 రోజులు చాలే. ఇదిగో, మాకు ఇట్లాంటి నమ్మకాలు లేవు కానీ రే పదరా నువ్వు. అత్తయ్య అత్తయ్య, ఇదిగో పిల్ల, నీ పెనిమిటి పూజ చేయకపోతే గనక నీ మాంగళ్యానికి మాది పూచీకత్తు కాదు చెప్తున్నా. ఆయన ఎలాగైనా ఒప్పించి తీసుకొచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ సీత, సీత నిన్నే. ఏంటే పిలుస్తుంటే వినపడట్లేదా? లే. నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తారేంటి అత్తయ్య? ఇప్పుడే కదే కూర్చొనున్నావు, అంతలో ఎలా నిద్రపోయావు? మీరే కదా అత్తయ్య సోఫాలో పడుకొని హాయిగా నిద్రపోమన్నారు, అందుకే నిద్రపోయాను. దొంగ నిద్రలు నటించింది చాలు, కీసివ్వు. కిస్సా చెప్పాడు. మీకు నేను కిస్ ఇవ్వడం ఏంటి అత్తయ్య? కిస్ కాదే, కీస్, తాళాలు. ఏం తాళాలు? మా బెడ్రూమ్ తాళాలు. మీ రూమ్ తాళము నా దగ్గర ఎందుకుంటుంది అత్తయ్య? జన రూమ్ లో ఉన్నాడు, నువ్వు బయట డోర్ వేసి లాక్ చేసావు. మర్యాదగా తాళాలు ఇవ్వు.
నా టాబ్లెట్స్ ఎక్కడ పెట్టాను? ఈ తాళమేనా అత్తయ్య? ఇవే ఇవ్వు. సారీ అత్తయ్య, ఇవ్వను. ఏంటి నీకంత పొగరు? ఇది పొగరు కాదు, ధైర్యం. నాతోనే ఆడుకుంటున్నావా? మరి మీరు నాతో ఆడుకోలేదా? నా భర్త గదిలోకి నన్ను పంపించకుండా చేశారు. అందుకే మీ గదిలోకి మీ ఎంట్రీ లేకుండా లాక్ చేశాను. రూమ్ లో టాబ్లెట్స్ లేవేంటి? ఎక్కడ పెట్టాను? ఏంటత్తయ్య, షాక్ అయ్యారా? నేను ఇలా చేస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇప్పుడేం చేస్తారు? ఒక పని చేయండి. ఈ రాత్రికి ఇక్కడే ఈ చాప దిండుతో సర్దుకోండి. రేపు తెల్లారగానే తాళమిస్తాను. ఈ సీన్ ఎంత అందంగా ఉంది అత్తయ్య. కోడలు సోఫాలో పడుకోవడం, అత్తగారు కింద చాప మీద పడుకోవడం. ఇలాంటి సీన్ మీరు కూడా చూసుండరు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నా మీ ఉద్దేశం? నేను బిజినెస్ చేయాలా లేదా? నేనేమి నిన్ను బిజినెస్ ఆపేయమనలేదు కదరా. అలా చెప్పినా బాగుండేది నాన్న. కానీ మీరేం చేశారు? ఆర్జీ హోమ్ నీడ్స్ అకౌంట్స్ ని తినతో కలిపి జాయింట్ అకౌంట్ ఎలా చేస్తారు? ఏంటి బేబీ, రాధ చెప్తుంది నిజమేనా? అవును నిజమే. ఇక నుంచి ఆర్జీ హోమ్ నీడ్స్ లో ఏం చేయాలన్నా తన పర్మిషన్ తీసుకోవాలా? అలానే తన సంతకం కూడా తీసుకోవాలా? తీసుకుంటే తప్పే ఉందిరా. ఇలా అయితే బిజినెస్ చేసినట్టే. ఇద్దరూ కలిసి బిజినెస్ చేసుకోవడానికి ఏంట్రా నీకు ఇబ్బంది? ఆ బిజినెస్ నాది. నేను కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నేను కష్టపడి రన్ చేస్తున్నాను. మీతో పాటు నేను కూడా కష్టపడ్డానండి. మధ్యలో నువ్వు మాట్లాడుకో. నా బిజినెస్ లోకి ఎవరిని పడితే వాళ్ళని ఎలా ఎంటర్ చేస్తారు? నీ బిజినెస్ లోకి జాయిన్ చేసింది నీ భార్యనేరా. అంటే ఇప్పుడు ప్రతి రూపాయికి నేను తనకి సమాధానం చెప్పాలా? ఒక్క రూపాయి కావాలన్నా తన ముందు చేయి చాసి నించోవాలా? అలా ఎందుకు అనుకోవడం? ఇద్దరూ ఒక మాట మీద నిలబడి ఒకే నిర్ణయంతో బిజినెస్ నడిపించుకోండి. అంటే మా ఇద్దరికి కలిపి జాయింట్ అకౌంట్స్ చేసినంత మాత్రానా మేమిద్దరం కలిసిపోతామన్నా మీ ఉద్దేశం? ఎందుకు నాన్న మన ఆస్తి మన బిజినెస్లు అన్ని తనకే రాసి చేయాల్సింది? ఒకవేళ మీరలా తనకి యావదాస్తి రాసిచ్చినా నేను తనని యాక్సెప్ట్ చేయను. మా పెళ్లిని అంగీకరించను. నాకు ఈ ప్రపంచంలో నచ్చని ఒకే ఒక కార్యక్రమం పెళ్లి. నా జీవితంలో ఏ ఆడది భార్య స్థానంలో ఉండకూడదనుకున్నాను. అదే నిర్ణయానికి అదే మాటకి కట్టుబడి ఉంటాను. మీరు తనకి ఏమైనా ఇవ్వండి, కానీ నేను తనకి నా పక్కన భార్య స్థానం ఇవ్వను.
అసలు తన ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ముందు తనని ఇంటి నుంచి గెంటేస్తాను, తర్వాత మీరు తనకేం కావాలంటే అది ఇచ్చుకోండి. ఏమండి ఆగు రాధా, నాన్న తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వదలండి, నేను ఇక్కడే ఉంటాను. రాధా రాధా బాబా నా చెల్లెలు ఇక్కడి నుంచి బయటకు అడుగు పెడితే ఇక్కడ నీ చెల్లెల్ని వదిలేసి నేను బయటకు వెళ్లాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాలాక్షి, నువ్వు వెళ్ళు, చెల్లికి హారతి ఇవ్వు. అలాగే గాయత్రి, గుడికి వెళ్ళే అమ్మకి నువ్వు ఉసిరి దీపాల హారతిస్తావా? రే, సుమన హారతి ఎగరగొట్టకపోయినా నైని దగ్గరికి విశాలాక్షి చేరగానే చీరదత్తమవుతుందిరా. చూద్దాం మమ్మీ ఏం జరుగుతుందో. మనమైతే 2 అడుగులు వెనక్కేద్దాం. సుమన 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 చిట్టి, సుమన ఇదంటే సుమ్మికి పూనకం వచ్చినట్టుందండి. చిట్టి, చిట్టి, నేను చిట్టిని కాదే, చిత్తారమ్మని. నువ్వా పిన్ని? బాగున్నారా బాబాయ్ వాళ్ళు? నేను చెప్తున్నాను కదే, అమ్మవారు సుమ్మి ఒంటి మీద పూనారు. అవునా? నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు పరిచయమైన వాళ్ళని అనుకున్నాను. పూజలు చేస్తున్నారు కానీ అంతకు మించి పాపాలు చేస్తున్నారు ఇంట్లో. నా పెళ్ళామే ఆజిరాలు తల్లి. రే ఊరుకోరా. నన్ను కొలవకుండా దీపారాధన ఎవరికి చేస్తున్నారో? శాంతించు తల్లి, నీకేం కావాలో చెబితే నీకు మనశ్శాంతి కలిగేలా చేస్తాం. దీపారాధన నీకే ఇమ్మంటావా తల్లి? నాకు ఇలాంటి దీపాలతో హారతిస్తారా? వాటికేమయ్యాయమ్మా? వద్దు వద్దు. చిత్రమ్మకు నచ్చలేదనుకుంటా. ఏం చేయమంటారు? అడగండి బావగారు. మీరేమీ చేయకండి, ఈ హారతి పడాలు ఆపేయండి, ఆపేయండి, ఆపేయండి. అయ్యో, ఏంటిది? బ్రో, బియ్యం నేలపాలు అయ్యాయి కానీ దీపాలు గాల్లోనే ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపాలు కొండెక్కనే లేదు. విశాలాక్షమ్మ వారి కృపా కటాక్షాలతోనే ఈ ఇంట్లో దీపం వెలుగుతోంది. డమ్మోటమ్మ, చిత్తారమ్మ కూడా బిత్తరపోయి చూస్తుంది.
ఆ దీపాలు కింద పడవా? అదే నైని మీద పడవా అని. అన్నయ్య అలా అంటావేంటి? అది కాదు తమ్మి, పెద్ద మరదల మీద పడే పొజిషన్లో అలాగే ఆగిపోయి ఉంటే అలా అని అడుగుతున్నాను. పడవు. అంతా అమ్మోరిదయ, చిత్తారమ్మ కరుణ. ఏ సుమ్మి, నీ ఒంట్లోకొచ్చిన చిత్తారమ్మ వల్లనే ఈ అద్భుతం జరిగిందంటనే. అవలు ఎంతసేపు ఉంటాయి? నైనమ్మ గుడికి వెళ్ళడానికి బయటకు అడుగు పెట్టాక గాయత్రమ్మ ఆచూకీ తెలుసుకునేంత వరకు ఆ ఉసిరి దీపాలు గాల్లోనే వెలుగుతుంటాయి. నువ్వు గారడి చేసావా? లేదు లేదు, మీ చిన్న కోడలికి వచ్చిన చిత్తారమ్మ ప్రభావమే ఇది. నేను నటించానా లేకపోతే నిజంగానే అమ్మరు పూనిపోయారా? అయోమయంగా ఉందే. హారతి ఇవ్వలేదు కదా నైనికి, ఇంట్లోనే ఉండనివ్వండి. ఆ దీపాలకు ప్రక్కగా అమ్మ దాటి వస్తే హారతి తీసుకున్నట్టే. కళ్ళకద్దుకుని ఈ కళ్ళతో నా తొలి బిడ్డ జాడని చూసొస్తాను. వెళ్ళొస్తాను బాబుగారు, వెళ్ళొస్తాను విశాలాక్షి. అల్లరి చేయకుండా ఆడుకో గాయత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నువ్వు ఎవరి కోసమైతే తాపత్రయపడుతున్నావో వాళ్ళని నీ చేతులతో నువ్వే చంపుకున్నట్టు అవుతుంది. మనీషా, ఇలాంటివన్నీ మనకొద్దే. చెప్తే వినవు. ఏదో సాధించేస్తాను, ఏదో చూపించేస్తానని తొందరపడుతున్నావు. తొందరపాటులో ఇంకా ఏదైనా పొరపాటు చేస్తున్నావేమో నువ్వే ఆలోచించుకో. లేదు మా, మిత్ర విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. వెంటనే రౌడీలకు ఫోన్ చేసి చెప్పాలి. సిగ్నల్ కలవడం లేదేంటి? తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చావా? గంట సేపటి నుంచి మనం ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మిత్రగారు. దారి తెలియడం లేదు, అడుగుదామంటే ఎవరు కనిపించడం లేదు. మిత్రగారు, ఇంకా మనం ఫామ్ హౌస్ గురించి ఎందుకు ఆలోచించడం? వెనక్కి వెళ్ళిపోతే మంచిదేమో అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఇప్పుడు వెనక్కి అంటే? మిత్రగారు, దయచేసి నా మాట వినండి. దారి దొరకడం లేదు, సిగ్నల్ మంచిగా లేవు. దయచేసి వెళ్ళిపోదాం పదండి. సరే లక్ష్మి, వెళ్దాం. లక్ష్మి, ఏదో వెహికల్ వస్తుంది. ఈ ఏరియా బాగా తెలిసిన వాళ్ళు అయింది. ఫామ్ హౌస్ గురించి అడిగితే మనకి ఏదో ఒక దారి దొరకచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ
ఫారెస్ట్ హెవెన్ అని ఒక ఫామ్ హౌస్ ఉండాలి. అది ఎక్కడో మీకు తెలుసా? ఆ ఫామ్ హౌస్ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నా ఫామ్ హౌస్ అయితే దగ్గరలోనే ఉంది. ఏంటి, వెళ్దామా? నీకంటే చల్లని రాత్రిలో వెచ్చని తోడుంది. మాకెవరూ లేరు, కావాలంటే షేర్ చేసుకోవచ్చు. రేయ్, నోటిని నాలుకని అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకోలేను, హద్దులు దాటుతాను అంటే అడ్డదిడ్డంగా వాగిన నాలికని అడ్డంగా చీరేస్తాను. ఏంట్రా నువ్వు చేసేది? అయినా నువ్వు రమ్మంటే ఇక్కడికి రాలేదు, నువ్వు దిగమంటే కారు దిగలేదు, నువ్వు పొమ్మంటే మేము పోవడానికి. అసలు మనం ఎందుకు వచ్చామో వీళ్ళకి తెలియదు కదన్నా. మిత్ర గారు, మనం వెళ్ళిపోదాం పదండి. నువ్వు ఆగు లక్ష్మి, వీడు ఓవర్గా మాట్లాడుతున్నాడు. రేయ్, నీతో మాకు పని లేదు, నువ్వు వెళ్ళి దాన్ని వదిలేసి. రేయ్, గొడవ ఎందుకని వదిలేస్తున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? మిత్ర గారు, నా మాట వినండి, వాళ్ళతో మనకెందుకు, వెళ్దాం పదండి. ఏయ్, మర్యాదగా తప్పుకో. తప్పుకోవడం కాదురా, మిమ్మల్ని ఈ లోకం నుంచి తప్పించి వెళదామని వచ్చాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఫోన్ రింగ్ అవుతోంది. ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంట్రా? పని అప్పగిస్తారు, అయ్యే వరకు ఆగరు. హలో రే, పనవగానే ఫోన్ చేస్తాను అన్నావు, ఇప్పటి వరకు ఫోనే చేయలేదు. మేడం, నేను ఫోన్ చేయాలంటే ముందు పని అవ్వాలి. ఏంటి, ఇంకా పని అవ్వలేదా? నేను అంతా అయిపోయాక ఫోన్ చేస్తాను మేడం. హలో హలో, రేయ్ పదండ్రా. పూర్తిగా వినకుండానే పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ చేస్తుంటే మళ్ళీ కలవడం లేదు. మనీషా, దేవి అని అన్నట్టు ఆ రౌడీలు మిత్ర మీద కూడా అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? లక్ష్మితో పాటు మిత్రను కూడా చంపేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా? మామ్ ప్లీజ్, నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కదా, నస పెట్టి నా సహనాన్ని పరీక్షించకు. రేయ్, ఈ అమ్మాయిని చంపాలంటే ముందు వీణ్ణేసేయాలా? వీడుంటే దీన్ని చంపలేం. పట్టుకోండ్రా. భగవంతుడా, మిత్రకేం కాబోతోందోనని భయంగా ఉంది. మళ్ళీ వాణ్ణి ఏ గండం చుట్టుముడుతుందోనని అనుమానంగా ఉంది. దయచేసి వాడి ప్రాణాన్ని నువ్వే రక్షించాలి తండ్రి. అరవిందా, నువ్వు అనవసరంగా కంగారు పడకు, మిత్రకేం కాదు. చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండు. లక్ష్మి, 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 లక్ష్మి. మిత్ర గారు, పడిదీరా అమ్మా, డోర్ తీరా. లక్ష్మి, పోనీ పోనీ. లక్ష్మి, మిత్ర గారు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు లక్ష్మి, యూ డోంట్ వరీ. రే వివేక్. అన్నయ్య, హాయ్ రా వివేక్. అన్నయ్య ఏమైపోయావు? నీ ఫోన్కి కాల్ కనెక్ట్ కాదు, నువ్వేమైపోయావో తెలీదు. ఇక్కడ పెద్దమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? అది మిత్ర, ఆర్ యు ఓకే? నీకేం కాలేదు కదా? మామ్, నాకేమవుతుంది మామ్?
థ్యాంక్ గాడ్. నీకేమైపోతుందోనని, మళ్ళీ ఎలాంటి గండమైనా వచ్చిందేమోనని చాలా కంగారు పడిపోయానురా. నేను లక్ష్మి క్షేమంగానే ఉన్నాం. యూ డోంట్ వరీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.